నర్సరపేట అరండాలపేట భారతీయ ఆసుపత్రిలో రోగులు సిబ్బందికి జీఎస్టీపై డాక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు ఉపయోగాలు, తాజా జీఎస్టీ మార్పుల గురించి ప్రజలకు వివరించారు. ప్రాణరక్షక మందులపై జీఎస్టీ 0%, అలాగే టెస్టింగ్ కిట్లు మరియు వైద్య ఆక్సిజన్పై 5% తగ్గించబడిందని తెలిపారు. ఆరోగ్య సేవలకు సంబంధించిన పన్ను రాయితీల వల్ల సాధారణ ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. మన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు చాలా పెద్ద ఎత్తున చేపట్టింది. సెప్టెంబర్ 22 నుంచి అమలయ్యాయి. మోడీ నాయకత్వంలోని మన కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు చాలా కాంప్లెక్స్గా ఉండేది. జీఎస్టీ అంటే తెలుసు కదా, గుడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ అని. ప్రతి దానికి చాలా ఎక్కువగా ఉండేది. 5 స్లాబులలో జీఎస్టీ ఉండేది ఇంతకుముందు. 5%, 12%, 18%, 28% అట్లా 5 స్లాబులుగా ఉండేది. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేసి 5%, 18% చేశారు. మనకు ఈ రోగులకి, హాస్పిటల్కి ఎలా బెనిఫిట్ అయిందంటే 90% నుంచి 99% మందులన్నీ కూడా ఇంతకుముందు 12% ఉండేవి, ఇప్పుడు 5%లోకి వచ్చేసినాయి. అంటే అంతకుముందు 100 రూపాయలు మెడిసిన్ కాస్ట్ చేసే ఒక మెడిసిను ఇంతకుముందు 112 రూపాయలు ఉండేది, ఇప్పుడు 105 రూపాయలకు వచ్చేసింది అనమాట. అంటే 12% నుంచి 5%కి వచ్చేసినాయి. ఇంకొకటి ఏంటంటే ప్రాణరక్షక మందులు, ఎమర్జెన్సీగా ఏదైనా పేషెంట్లు వచ్చినప్పుడు లైఫ్ సేవింగ్ డ్రగ్స్, అంటే వాళ్ళ ప్రాణాలను ఇమీడియట్గా కాపాడే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద ఇప్పుడు జీఎస్టీ 0 జీఎస్టీ. ఇంతకుముందు జీఎస్టీ ఉండేది 12%, 5% అట్లా ఉండేది, ఇప్పుడు 0 జీఎస్టీ అయిపోయింది. తర్వాత ప్రాణవాయువు ఆక్సిజన్ల మీద కూడా ఇప్పుడు జీఎస్టీ పూర్తిగా తీసేశాడు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ప్రజలందరూ ఆరోగ్య బీమా పొందడానికి సులువుగా ఆరోగ్య బీమా మీద 0 జీఎస్టీ చేశారు.